ప్రకాశం జిల్లా కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క అతి పెద్దదైన ఈ మన డిగ్రీ కళాశాల మళ్ళీ మనకి పూర్వ వైభవంతో ఉండాలన్న ఆలోచనతోటి మనకి ఇప్పటికే దీనికి వృత్తి నైపుణ్య కోర్సులకి మనకి తీసుకున్న 13 డిగ్రీ కళాశాలలు ఈ రాష్ట్రంలో మన కందుకూరు కూడా ఒకటి ఉంది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతతోటి అందరినీ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా మనం ఒక చిన్న చిరుపాటి కమిటీని, ఈ కమిటీ అంటే ఒక అడ్వైజరీ లాగా ఒక ఫండ్స్కి తీసుకోవటానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసి మనకి ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాలు చేసేదానికోసరంగా మేము దీనికి మన రిటైర్డ్ పంచాయతీరాజ్ అధికారి ఏ మురళీ గారిని ఈ కార్యక్రమంలో ఒక సభ్యులుగా పెట్టాం. అలాగే మన సుధీర్ గారిని మన రిటైర్డ్ హెడ్ మాస్టర్గా వాళ్ళు ఇటీవల రిటైర్డ్ అయినారు, వారిని కూడా ఈ దీంట్లో సభ్యులుగా పెడుతూ వీరిరువురు ఆ ప్రిన్సిపల్ గారు ఆ యొక్క కళాశాల వారితోటి నిత్యం అనుసంధానంగా ఉంటూ ముందుకు వచ్చిన దాతల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఎక్కడా కూడా నిధులు అనేవి సక్రమంగా వినియోగించబడేటట్లుగా అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చిన నిధులు కానీ కోవిడ్-19లో ప్రజలు ఉదారంగా ఇచ్చిన విరాళాల నుంచి ఇచ్చిన డబ్బులు కానీ వీటన్నిటికి కూడా జవాబుదారీతనం వహిస్తూ వాటిని ఆ కళాశాలకు న్యాక్ ఏ సాధన సమితి కింద మనం ఆ కళాశాల అభివృద్ధి కోసంగా వీరు నియమించడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ఎక్కడైతే బిడ్డలు ఈ కళాశాల నుంచి చదువుకొని ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారో వారి యొక్క బాధ్యత కింద చేయాలన్న తపన ఉన్న అనేక మంది వ్యక్తుల యొక్క సహకారాన్ని ఈ సందర్భంగా తీసుకుంటూ మరి ఈ కళాశాల మంచి స్థాయిలోకి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే దిశగా మీ అందరికీ తెలిసిందే, ఒకప్పుడు టీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో సీట్ రావాలి అని అంటే చాలా పెద్ద విషయం కింద పరిగణించబడేది. అటువంటి కళాశాల ఈరోజు విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఆ ప్రాంగణానికి సంబంధించిన భవన నిర్మాణాలు కానీ, ల్యాబొరేటరీలు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ వీటన్నిటికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహేశ్వరం మండలం 65 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న సహకార బ్యాంక్ నూతన కార్యాలయ భవన పనులకు శంకుస్థాపన. సహకార బ్యాంకు మొబైల్ ఏటీఎం కేంద్రం 22 లక్షల రూపాయలతో సిరిగిరిపురంలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భారత పూర్వ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో పివి ఘాట్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం శాఖ మంత్రి
ఆ భగవంతుని ప్రార్థిస్తూ కీర్తిశేషులు తెలంగాణ మహిళమైనటువంటి మీ ఇష్టం. ఈరోజు మన దేశాన్ని కాకుండా మన రాష్ట్రాన్ని కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఘనంగా సింగరేణి దినోత్సవ వేడుకల నిర్వహణ. సింగరేణి పుట్టినిల్లు అయిన ఇల్లందు ఏరియాలో సింగరేణి దినోత్సవాన్ని జీఎం కార్యాలయంలో సింగరేణి వ్యవస్థాపకుడు డాక్టర్ విలియం కింగ్ విగ్రహానికి ఇన్ఛార్జ్ జీఎంపీ శ్రీనివాస్ పూలమాలలు వేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగు అధ్యయనోత్సవాల్లో భాగంగా 9వ రోజు కృష్ణావతారంలో దర్శనమిస్తున్న రామచంద్రస్వామి వారు మాజీ అమెరికా అధ్యక్షుడు చూడండి ఎంత సాదాసీదాగా ఉన్నాడో. ఒక ఫంక్షన్లో స్వయంగా వడ్డిస్తూ సరదాగా మాట్లాడుతున్నాడు. మన ఇండియాలో వార్డు మెంబర్ కూడా ప్రధాని స్థాయిలో బిల్డప్ ఇస్తాడు. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గల గత 3 రోజులుగా రోజురోజుకు చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత మార్పుల వల్ల చలి విజృంభించడంతో పట్టణంలోని ప్రజలు చలికి భయపడి బయటకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త బస్టాండ్ సెంటర్లోని వ్యాపారస్తులు చలికి తట్టుకోలేక షాపులు వదిలేసి మరీ చలిమంటలు వేసుకొని వేడిని ఆస్వాదిస్తూ చలిమంటలు కాగుతున్న దృశ్యం.
పట్టుకోండి చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం లక్ష్మీపురం లేఅవుట్లో జరిగిన చోడవరం పాత్రికేయుల వారు పిక్నిక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చోడవరం గౌరవ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయించారు. పీజీ కాలేజ్ అనేది నేను తీసుకురావడం జరిగింది. ఇది అందరూ కూడా చోడవరంలోనే కాకుండా ఇటు చోడవరం మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు కూడా ఇది బాగా సద్వినియోగం చేసుకుని డిగ్రీ కాలేజీకి ఎంత పేరు ఉందో అంతకన్నా మంచి పేరు ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో పీజీ కాలేజీగా అప్గ్రేడేషన్ వచ్చి పీజీ సెంటర్ కూడా మంజూరు చేశాం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చోడవరం ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఎడ్యుకేషన్లోనే ఒక మార్పు తీసుకురావాలని, ఎందుకంటే నూతన సంస్కృతి తీసుకురావాలని, ఎడ్యుకేషన్ మంచి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పీజీ కాలేజీ మంజూరు చేయించాను. ఈ పీజీ కాలేజీతో పాటు పాలిటెక్నికల్ కూడా రేపు వెంకన్నపాలెంకి పాలిటెక్నికల్ సైట్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది వెంకన్నపాలెంలో. అలాగే జ్యోతిరావుపాలెం స్కూల్కి సంబంధించి ఏటవతల గ్రామాలకు సంబంధించి జనవరిలో 10 ఎకరాల సైట్ అక్కడే అలాట్మెంట్ చేశాము. ఈ మూడుతో పాటు జ్యోతిరావుపాలెం కాలేజీ కూడా ఓన్లీ ఆ బాలికలది, దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ కింద దాన్ని ఏమో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, లేడీస్ కాలేజీ కింద కూడా అది త్వరలోనే ప్రయత్నం చేస్తున్నాను. వచ్చే ఏడాది కల్లా దాన్ని కూడా జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కింద ఓన్లీ లేడీస్కి అది కూడా ఏర్పాటు చేయబోతున్నాను తెలియజేసుకుంటూ, ఈ పీజీ సెంటర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఎటువంటి పిక్నిక్ సందర్భంగా విలేకరులకు కూడా ఇది ఒక మర్చిపోలేని రోజు, మరపురాని రోజు ఈ రోజు. ఎందుకంటే మీరంటే నాకు బాగా మోజు, అంచేతే దేనికైనా ఉంటుంది కాజు. ఆ కాజు పరంగానే ఈ రోజు ఏంటంటే డిగ్రీ కాలేజీ పుట్టినరోజుగానే పీజీ కాలేజీ పుట్టినరోజుగా ఈ రోజు బాగా గుర్తుండిపోతుందని తెలియజేసుకుంటూ ఇది బాగా సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చోడవరం ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నమస్కారం. పేదోడికి గజం లేదు, దోపిడీదారుల కబ్జాదారుల కొరకు అడిగే దమ్ము ఎవరికీ లేదు. 124 అల్విన్ కాలనీ, 125 గాజుల రామారం, 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధులు కలిసే ప్రాంతంలోని పరికి చెరువు మరియు గాజుల రామారం, లెనిన్ నగర్ శ్మశాన వాటికను కబ్జా చేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తూ అమాయకపు ప్రజలకు అమ్ముతున్న భూ కబ్జాదారులను పోట్లపల్లి బాలకృష్ణ మరియు అతని అనుచరుడు కామధేను కృష్ణారావుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. Please subscribe TV Triple Nine. Wish you all the best. సబ్స్క్రైబ్ టీవీ త్రిబుల్ నైన్. టీవీ త్రిబుల్ నైన్ అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ త్రిబుల్ నైన్. టీవీ త్రిబుల్ నైన్. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. Please subscribe TV Triple Nine.